సిటీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే అందులో ప్రధానంగా ఖైరతాబాద్ గణేశనాథుని అయితే అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఖైరతాబాద్ విగ్రహానికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణనాథుడి యొక్క విగ్రహం తయారీ చేసే దగ్గర ఉన్నాం. ఈ గణనాథుడికి సంబంధించిన విగ్రహం ఏదైతే ఉందో దాని తయారీకి సంబంధించినటువంటి పనులైతే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి కర్ర ఏదైతే ఉందో కర్రను కూడా నరసాపురం దగ్గర నుంచి తెప్పించామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇది ఒక్కొక్కటి ఈ కర్ర వచ్చేసరికి దాదాపు 18 ఫీట్ల వరకు ఉంటుంది ఈ కర్ర. ఈ కర్రలను వీళ్ళు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో 3 ఫీట్ల వరకు వాళ్ళు చిప్పింగ్ చేస్తారు. అయితే ఈ 3 కర్రలను కూడా 18 ఫీట్లు ఉన్నటువంటి 3 కర్రలను కూడా వాళ్ళు జాయింట్ చేస్తారు. చిప్పింగ్ చేసిన అనంతరం ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ బోల్టులు ఏవైతే ఉన్నాయో ఆ బోల్ట్ తోటి చిప్పింగ్ చేసిన తర్వాత పటిష్టంగా అక్కడ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వాటిని ఆ బోల్ట్ ద్వారా అయితే ఫిట్ చేస్తారు. ఈ ఫిట్ చేసిన అనంతరం వీటిని ఇక్కడ గుంతలు కూడా తీస్తూ ఉన్నారు. ఒక్కొక్క గుంత కూడా దాదాపు 3 ఫీట్ల వరకు తీస్తూ ఉన్నారు. ఆ గుంతలో ఇదొక ఏదైతే కర్ర ఉందో ఆ కర్రనైతే ఆ 3 ఫీట్ల వరకు లోపల వరకు వేసిన తర్వాత అక్కడ సిమెంట్ వేస్తారు. ఆ సిమెంట్ వేసి పూర్తిగా దాని చుట్టూ అది మొత్తం గట్టిగా అయిన తర్వాతనే దానికి మిగతా ఈ తడకలు కానీ అవి కట్టడం అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన వర్క్ కోసం అయితే దాదాపు ఆదిలాబాద్కు సంబంధించి రెగ్యులర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళే గతంలో చేసినటువంటి వాళ్ళకు పని అనుభవం ఉంటుంది కనుక వాళ్ళనే ఇక్కడికి పిలిపించడం జరిగింది. దాదాపు వీళ్ళంతా కూడా 18 మంది ఇక్కడ వచ్చారు ఇక్కడ వర్క్ చేయడం కోసం. ఇదంతా కూడా గణపతి వినాయక చవితి ఏదైతే ఉంటుందో వినాయక చవితి కంటే 2 రోజుల ముందు వరకు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఇవి ఏదైతే కర్ర ఉంటుందో దీనికి ఇక్కడ ఫిట్టింగ్ చేయడం కోసం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఆ కర్రలకు నంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ ప్రకారం ఆర్డర్ ప్రకారం ఎక్కడ ఏ గుంతలో పెట్టాలి ఎక్కడ వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం అయితే ఈ కర్రలకు నంబర్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు నంబర్ ఏదైతే వేసుకున్నారో వాళ్ళు ఎక్కడైతే పెట్టాలనుకున్నారో ఈ నంబర్ ఆధారంగా ఈ కర్రలను కూడా అక్కడ పెడతా ఉంటారు. అనంతరం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే కింద బెడ్కి సంబంధించి స్టాండ్ ఏదైతే ఉంటుందో స్టీల్ కూడా ఈ స్టీల్ను కూడా మచిలీపట్నం నుంచి అయితే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళని పిలిపించారని చెప్పేసి నిర్వాహకులు మనతో చెప్పడం జరిగింది. ఈ గతంలో రెగ్యులర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళనే కూడా ఈ స్టీల్కి సంబంధించినటువంటి వర్క్ కూడా వాళ్ళతోటే చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడు చేసే వాళ్ళతోటే ఇక్కడ దీనికి సంబంధించిన పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళతోటే చేయిస్తే అనుభవం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏది అవసరం ఉంటుంది ఎక్కడ దేని ప్లేస్లో ఏది అవసరం ఉంటుందో వాటిని ఆ విధంగా అమరుస్తూ ఉంటారు. ఇక్కడ భద్రతా కారణాలు కూడా చాలా పెద్ద ఎత్తున గణపతిని ఇక్కడ భారీ గణపతిని ఏర్పాటు చేస్తారు కనుక ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రతిదీ కూడా పటిష్టంగా ఉండే విధంగా పర్ఫెక్ట్గా ఉండే విధంగా అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో దాని చైర్మన్ రాజ్ కుమార్ గారు మనతోటి ఉన్నారు. ఈ ఖైరతాబాద్ గణపతికి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి ఈసారి ఎట్లా ఉండబోతుంది ఖైరతాబాద్ గణేష్ నిర్మాణం? మరి ఈ సంవత్సరం ఏంటంటే 70వ సంవత్సరము 1954లో శంకరయ్య గారు మీరు వినాయకుని వెనక వైపు ఉన్న బిల్డింగ్ ఆయన కౌన్సిల్ టైంలో కట్టించి దానిలో ఒక్క అడుగుతో మొదలుపెట్టారు 1954లో. అయితే ఆయన ఒక్క అడుగు అనుకుంటూ దాదాపు 20 అడుగులు అయ్యేసరికి ఆయన 1994లో స్వర్గస్థులైన ఆయన సోదరుడైనటువంటి మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు ఆయన ఆ 25-30 అడుగులని దాదాపు 2014 వచ్చేసరికి 60 అడుగుల దాకా తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఎత్తి పెంచాలో వెడల్పు కూడా పెంచాలి. మనకున్న రోడ్డు మార్గం తక్కువ ఉంది కాబట్టి మనం 60 అడుగుల వరకే కుదించామన్నమాట. దాని తర్వాత మనం హైట్ తగ్గిస్తా అని చెప్పాము. కాకపోతే ఏంటంటే అందరూ లేదు ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్ ఎవరు తగ్గించొద్దు బాగుండదు అనేసరికి 60 అడుగులు స్టేబుల్ చేశాం. కానీ గత సంవత్సరం చూసినట్టయితే మీరు 63 అడుగులు చేశాము. మళ్ళీ 2022లో అప్పుడున్న సిపి ఆనంద్ గారు కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు వారు ఏం చేశారంటే మట్టి విగ్రహం మీరు చేస్తే హైదరాబాద్లో అందరు కూడా ఒక మార్గదర్శకు కూడా ఉంటారని చెప్పినప్పుడు శిల్పి రాజేందర్ గారిని ఇతర కళాకారుని సంప్రదించి ఈ వినాయకుడిని 2022 నుంచి మట్టి విగ్రహం చేయడం జరిగింది. మా నాన్నగారి కోరిక అనమాట. అది అనుకోకుండా అదే సంవత్సరం ఆయన అక్టోబర్ 1కి స్వర్గస్థులయ్యారనమాట. సో మొత్తానికి ఏంటంటే సుదర్శన్ గారు శంకర్ వారితో పాటు మీ సందీప్ రాజ్ గారు కూడా
దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలను చేస్తాము. మరి ఈ సంవత్సరం విషయానికి వస్తే దాదాపు 70 సంవత్సరాలు మళ్ళీ 70 అడుగుల వినాయకుని తయారు చేయబోతాం. మనం ప్రతి సంవత్సరం చూస్తే 100 రోజుల సమయం ఉంటుండే. నిర్జల ఏకాదశి ఈ సంవత్సరము 17 జూన్కి వచ్చిన కారణంగా టైం తక్కువ ఉంది. మన ఇంకొన్ని కారణాల వల్ల మనకు ఈ రోజుకి దాదాపు 66 రోజుల సమయం ఉంది వినాయకుని చేయడానికి. ఇంతకుముందు మేము అంటుండే దాదాపు ఒక 1 వీక్ ముందు వినాయకుని రెడీ చేస్తామని. కానీ ఇప్పుడు 66 రోజులు ఉన్నా కానీ మరి రాత్రి పగలు వర్క్ చేయించి వినాయకుని ఇన్ టైంలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరము ఈసారి ఎంతమంది కార్మికులు ఇక్కడ పాల్గొంటా ఉన్నారు ఈ పనులు చేయడం కోసం? ప్రతి సంవత్సరం మీరు చూసుకున్నట్టయితే దాదాపు 150 మంది కళాకారులు ఉంటాయి. ఈ సంవత్సరం మనం చెప్పిన కదా 66 రోజులు కాబట్టి ఆ కళాకారులు ఈ రోజుకి ఇప్పుడు చూడండి, మీరు చూసినట్టయితే సుమారు 45 మంది కళాకారులు, అంటే వెల్డర్స్ ఒక 15 మంది, మళ్ళీ అదే కార్పెంటర్లు ఒక 25 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. అట్లా సుమారు ఈ సంవత్సరం 150 మంది లాస్ట్ టైం కంటే ఇంకో 50 మంది ఎక్కువ కళాకారులను పెట్టి రాత్రి పగలు పనిచేసి వినాయకుని 2 రోజుల ముందు రెడీ చేసేస్తాము. అయితే ఏదైతే కర్ర ఉందో ఈ కర్ర కూడా ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ కర్ర కానివ్వండి, ఈ స్టీల్ కానివ్వండి. ఈ కర్ర వచ్చి నర్సాపురం అనే విలేజ్ మన గోదావరి డిస్టిక్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఎవ్రీ ఇయర్ వాళ్ళే పంపిస్తారన్నమాట. దాదాపు 22 టన్నుల స్టీల్ మన కర్రలు ఉన్నాయన్నమాట. మరి ఈ స్టీల్ వచ్చేసేమో సికింద్రాబాద్ వైజాగ్ స్టీల్ ఉన్నది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టీల్ తీసుకొస్తాము. దాదాపు ఇప్పటికీ 15 టన్నుల స్టీలు తేవడం జరిగిందనమాట. దీనికి ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వారితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర అడుగు, విజయ్ అక్క గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్, వారితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, దాంతోపాటు కృష్ణ యాదవ్ గారు, మళ్ళీ బస్తీ పెద్ద, మళ్ళీ వారితో పాటు బస్తీ పెద్దలు, యువకులు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ వినాయకుడు ఇంత పెద్దగా కావడానికి కారణం కూడా బస్తీ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఘనంగా ఉత్సవాలు జరగడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే సహకారం వల్ల ఇంత పెద్ద ఉత్సవాలను జరుగుతూ ఉన్నాయి. కర్రకు సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల ముందు నుంచి ఇక్కడ వర్క్స్ అనేటటువంటివి నడుస్తూ ఉంటాయి? దాదాపు మనకు ఎప్పుడు షెడ్ అయ్యడానికి 15 రోజులు సమయం పడుతుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మనకు 60 రోజులు చెప్పాయి కాబట్టి 3 రోజులు అయింది వర్క్ చేసి. దాదాపు 10 to 12 డేస్ లోపల వీళ్ళు కంప్లీట్ చేయాలి అని మా టాస్క్ అనమాట. తర్వాత వెల్డింగ్ విషయానికి వస్తేనేమో వీళ్ళేమో మచిలీపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా అక్కడ నుంచి మచిలీపట్నం నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఇంకో 2 రోజుల్లో నైట్ కూడా గ్రూప్ పెట్టేసి నైట్ కూడా ఒక టీం రెడీ చేసి నైట్లో ఫుల్ వెల్డింగ్ మీకు ఒక 1 వీక్లో భగవంతుని స్ట్రక్చర్ వచ్చేస్తే మొత్తం బాడీ పైన స్ట్రక్చర్ వచ్చే విధంగా పనులు చేస్తాం. ఎందుకంటే అట్లా చేస్తేనే అవుతుంది, లేక కాదనమాట. ఈసారి ఏ రూపంలో గణపతిని ప్రతిష్ఠించే అవకాశం ఉంది? ఏది డిసైడ్ చేశారు? ఇంకా విగ్రహం అనేది డిసైడ్ చేయలేదన్నమాట. శిల్పి రాజేందర్ గారు డిజైన్ చేస్తూ ఉన్నారు. మరి ఒక 10 డేస్లో డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. డిజైన్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ మేము చూపిస్తాం. ఇక్కడ ఖైరతాబాద్ గణపతి దగ్గర అయితే ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ఈ కర్రకు సంబంధించి దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే నర్సయ్య అనే వ్యక్తి ఈ కార్పెంటర్ సంబంధించిన వర్క్ మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఆదిలాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు? 17 మంది వచ్చినాం. ప్రతి సంవత్సరం మేమే చేస్తాం. ఇక్కడ 10 డేస్లో కంప్లీట్ చేసే అవకాశం. ఎన్నేళ్ళ సంది ఇక్కడ వచ్చి మీరే పని చేస్తూ ఉన్నారు? 19 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఇక్కడ మీరు ఓన్లీ ఈ కర్రకు సంబంధించిన వర్క్ ఒకటే చేస్తారా, లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తారా? ఇక్కడ చేస్తాం. వినాయకుడి నిమజ్జనం వరకు ఇక్కడనే ఉంటాం మేము. దేవుని సేవ మొత్తం చేసుకుంటాం. మాకు దయంగా భావిస్తాం మేము. ఖైరతాబాద్ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా వారం రోజుల ముందుగానే ఈ విగ్రహం యొక్క తయారీని అయితే పూర్తి చేస్తామని చెప్పేసి మనతో నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.